హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. కృతజ్ఞతాపూర్వకమైన దైవ సన్నిధి ఈ వర్షిప్ నైట్ సమయంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. శాశ్వతమైనది ఘోరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలె కాచిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరో పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. స్వరమెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను, మన జీవాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు నామమున
జీవితకాలమెల్లా స్తుతించెదను సృష్టికర్త క్రీస్తు నామమున జీవితకాలమెల్లా స్తుతించెదను ప్రభు రాకడలో నిత్యముందును ప్రభు రాకడలో నిత్యముందును మొక్కెదను స్తుతించెదము గడెదము మొక్కెదను స్తుతించెదము గడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్లా స్తుతించెదను మన జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిగితివి వేసారితివి నలిగితివి వేసారితివి నాకై ప్రాణమునిచ్చితివి నాకై ప్రాణమునిచ్చితివి ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాప జీవితం బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాప జీవితం మార్చితివి నీ స్వాస్థ్యముగా మార్చితివి నీ స్వాస్థ్యముగా ఇచ్చినావు మెత్తనైన హృదయం ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా వ్యాధి బాధలందు నేను ఉండగా ఆదరించెనే నీ వాక్యమే నన్ను వ్యాధి బాధలందు నేను ఉండగా ఆదరించెనే నీ వాక్యము నన్ను స్వస్థపరచెను నీ హస్తము నన్ను స్వస్థపరచెను నీ హస్తము నన్ను ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన గ్రంథము యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోనా 3వ అధ్యాయము 5వ వచనం. The scripture portion for this hour of meditation is from Jonah 3rd chapter 5th verse. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనపట్ట కట్టుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు జ్ఞానమును మెలకువను అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 తల్లోంచి కళ్ళు మూసుకుందాం.
పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు మనల్ని సంరక్షించి సరి సంఖ్యలో చేర్చాడు. అందును బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతలు దేవునికి సమర్పిద్దాం. ఈ సమయము దేవుని వాక్యము మన హృదయంలో జీవంగా ముద్రించబడటానికి ప్రభువా నువ్వు సహాయం చేయి, నాతో మాట్లాడు, అలా నీ సన్నిధి నన్ను దర్శించును గాక. అలా దేవుని మనసులో మనపూర్వకమైన విజ్ఞాపన ఈ సమయము పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని మట్టి గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు ఎన్నో కృపలు, కాపుదల, క్షమాపణ, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు అనుగ్రహించిన రీతి, ఆశీర్వదింపబడిన కొలది దేవునికి కృతజ్ఞతలు. ప్రభువాని కనికరము, క్షమాపణ, కృప ఎల్లకాలం అనుక్షణము జీవితం అంతా నిన్ను మహిమపరచడానికి నాకు నీ కృపలో దాచు, భద్రపరచు, దీవించు, ఆశీర్వదించు. అలా మనపూర్వకమైన దేవుని సన్నిధి విజ్ఞాపన ఈ పల్లవి వచనం సమయంలో పాట పాడుతుండగా దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. లోకమే నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. నా తోడును నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీరు మీ సన్నిధి చూపిస్తున్న మాతో కనికరమును బట్టి Yes, వందనాలు. Lord, మీకు మహిమ కలుగునుగా. స్తోత్రం తండ్రి, నీకు కృతజ్ఞతలు. Yes, Lord, మీరు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు.
ప్రభువా నీ కనికరమును ప్రార్థన బట్టి ఆలకించు. వందనాలు. నువ్వు తండ్రి మమ్మల్ని కాచి నీ కాపాడుతున్న సన్నిధి రీతిని బట్టి వందనాలు. మాతో శాంతి గురించి సమాధానం రాత్రికాల ఆరాధన మీకు మహిమకరంగా ప్రభువా అనేకులకు తండ్రి నాయన నీ ఆశీర్వాదకరంగా నామమును నీ బిడ్డలుగా బట్టి దేవుని నాయన నిన్ను గురించి స్తుతించి ఆరాధిస్తూ నీ Yes, నామమును Lord. ఘనపరుస్తూ మహిమపరుస్తూ మహిమ ముందుకు కలుగును కొనసాగుతున్న నీ మాతో నామం మీరు ధరించిన ప్రతి ఒక్క మాట్లాడండి. బిడ్డను జ్ఞాపకం చేసుకుని స్తోత్రం. నాయన తండ్రి హల్లెలూయా. భయభక్తులు కట్టుము నాయన హల్లెలూయా. గుణపట్ట ధరించుకోవటము హల్లెలూయా. నాయన మాకు స్తోత్రం. నాకు నాయన మా నీ సమాజం అంతటికి కృతజ్ఞతలు. ప్రభువా నీ నామం స్తోత్రం. ధరించిన బిడ్డలందరికీ ప్రభువా తండ్రి కృతజ్ఞతలు. గుణపట్ట స్తోత్రం. కట్టుకొని ప్రభువా నీకు స్తోత్రం. విజ్ఞాపన చేయట నేర్పుము స్తోత్రం. నాయన తండ్రి మాట్లాడుము తండ్రి నీ స్తోత్రం. కార్యములు జరిగించుము తండ్రి స్తోత్రం. నాయన నీ ప్రజల పక్షమున స్తోత్రం. యుద్ధం చేయవాడు హల్లెలూయా. తండ్రి వందనాలు హల్లెలూయా. నాయన నీ వాక్యంతో స్తోత్రం. మాతో మాట్లాడుము తండ్రి స్తోత్రం. రెండంచులు గల ఖడ్గమైన నీ స్తోత్రం. వాక్యము చేత మమ్మల్ని దర్శించుము Yes, నీ Lord. దాసుని మిసిలువ నీకు చాటున మహిమ మమ్మల్ని కలుగునుగా. పంచుకొని నీ నోటి బూరగా స్తోత్రం. వాడుకొనమని కోరుచు నాయన కృతజ్ఞతలు. ఇచ్చిన ఈ సమయము స్తోత్రం. నేను గణపరచడానికి మాకు యోగ్యతను స్తోత్రం. ఇచ్చినందుకు వందనాలు నీ చెల్లిస్తూ కృతజ్ఞతలు. యేసు నామములో స్తోత్రం. ప్రార్థిస్తున్నాము తండ్రి హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనా దినం ఉపవాస దినం 40 రోజులు ఉపవాస దినాల్లోని శ్రేష్టమైన సమయం వర్షిప్ నైట్. దేవుడు ఈ వర్షిప్ నైట్ అనగానే గడిచిన దైవ సన్నిధి మన జీవితాల్లో నూతన ఒక మాసంలోని దేవుని కృప, గడిచిన మాసం అంతట్లో దేవుని యొక్క కృప మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఒక మాసం నుంచి ఇంకొక మాసంలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు అన్న సూచన వర్షిప్ నైట్. మాసానికి ఒక ఈ 2వ శుక్రవారం ఆరాధన, దేవుడు ఉపవాస దిన ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉపవాస దినాలలో దేవుణ్ణి సమీపిస్తున్న సమయం, దేవుని కొరకు మనసులను, హృదయాలను, ఆలోచనలను నూతన పరుచుకొనటానికి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాలను దేవుడు సంధించాలి. దేవుని సన్నిధి మన హృదయాల్లో ఒక గొప్ప కార్యాలను చేయాలి. ఆ గొప్ప సంధింపు జీవితాలను పరిపూర్ణమైన, సంపూర్ణమైన, ఆత్మ సంబంధమైన ఆ సంధింపులో వర్ధిల్ల చేయబడటమే దేవుడు మనల్ని సంధిస్తున్న విధానం. కనుక దేవుని మహాకృప ఈ దినం మనం గాను గమనిస్తే, యోనా పత్రిక ద్వారా మనసుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి మనం గమనించాలి. మన పరిస్థితులలో దేవుని వాక్యము ఎప్పుడు, ఏ సమయము, ఏ పరిస్థితుల్లో వాక్యాన్ని చదువుతున్న దేవుడు సజీవుడైన దేవుడు, వాక్యము దేవుడై ఉన్నాడు అని నమ్ముతున్న బిడలు ఆ వాక్యము ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు, సమాజంతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిస్థితులతో మాట్లాడుతూ ఉన్నాడు, జవాబు ఇస్తూ ఉన్నాడు. ఎలా నిన్ను సమీపించాలి అన్న తపన దేవునికి ఉంటుంది. మనకి ఎలా ఉంటూ ఉందో దేవునికి కూడా అంతకన్నా ఎక్కువే ఉంటుంది. మనకు కొంచెం తక్కువనే ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి అంత ఇష్టంగా సమీపించం, అంత శ్రద్ధతో దేవుణ్ణి మనము వెతకటం లేదు. కనుక దానికి కారణము దేవుడు మన విషయంలో నిశ్శబ్దంగా ఉన్నాడు అన్నది కాదు. దేవుడు దేవుని పని చేస్తున్నాడు. దేవుని వైపు తిరిగినప్పుడే దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావవంతమైనది, అది ఎంత ఆశీర్వాదకరమైనది, దేవుని సన్నిధి మనల్ని ఎంత బలపరుస్తుంది, దేవుడు మనల్ని ఎంత నడిపిస్తూ ఉన్నాడు అన్నది ఆయన వైపు తిరిగి ఆయన లోతులలో ఆ సర్వసత్యంలోనికి నడుస్తున్నప్పుడు అర్థమవుతుంది. అది గ్రహించటానికి మనము చాలా చిన్న మనసు కలిగిన వాళ్ళం. కాకపోతే అది నెరవేర్చడానికి పెద్ద మనసు కావాలి. నడిపింపులో దేవుణ్ణి మహిమపరిచే కృతజ్ఞతాపూర్వకమైన జీవితం కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఇవి. కనుక ప్రియమైన దైవ జన్మ, ఈ దినము దేవుడు మనతో పట్టణము, ఒక గొప్ప పట్టణము, అది అందులో ఉన్న అక్కడ గమనించాలి. దేవుని ప్రజలు అన్న మాట అక్కడ ప్రస్తావన ఒకసారి గమనిస్తే
ఆ పట్టణమును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేల్ పట్టణం కాదు, ఇశ్రాయేలులో ఉన్న దేశము కాదు ఇది. అంటే దేవుని ఎరగని పట్టణము, దేవుని ఎరగని ప్రజలు. కాకపోతే ఆ ప్రజలు, ఆ పట్టణము మహాపట్టణము, నినవే మహాపట్టణము అని రాసి ఉంది. ఆ ప్రజలు ఇప్పుడు ఇది మనం గమనిస్తే గాన ఎంతో అభివృద్ధి చెందిన పట్టణంగా ఆ సమయంలో ఉంటుంది. ఇది పట్టణంగా పిలువబడుతుంది. సిటీ అంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన, అంటే అభివృద్ధి చెందిన అని కూడా మనం గమనించాలి. ఇది ఈ అన్నిట్లో బాగుంది, కానీ దీనికి ఒక కొదవ ఉంది. ఏంటిది అంటే దేవుడు ఆత్మ సంబంధమైనది, దేవుని శక్తిలో వర్ధిల్లాలి, దేవుని యొక్క ఇది ఒక యాంగిల్. మళ్ళీ మనం గమనించాలంటే ఇది ఒక కోణం. ఈ ఇంకొక కోణం ఏంటిది అంటే ఇది దేవుని దృష్టిలో పడ్డది, ఇది నాశనానికి గురవుతుంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా మటుకు శరీరం గురించిన బలహీనతలు, శరీరం ఎలా తెలియచేస్తున్నప్పుడు దాన్ని మనం బాగు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. దాన్ని వెంబడించినప్పుడు, అంటే దాన్ని వెంబడించడం ఎలా వెంబడించాలి అంటే దాని ఆ బలహీనతల్లో నుంచి బయటపడగలగాలి. దానికి కావలసిన ఆరోగ్యకరమైన పరిస్థితులను మనము అనుగ్రహిస్తే ఆ శరీరానికి ఆరోగ్యము ఏర్పడుతుంది. కనుక ఇది రీజనరేటివ్ అన్నది మనము గమనించాలి. శరీరంలోని ఆ మొత్తము పరిస్థితిని, ఆ మనసు మానసిక స్థితిగతి అన్నది మనం గాన గమనిస్తే దాని మీద మనిషి ఒక బలమైన జీవితాన్ని అది కలిగి ఉంటున్నాడు. ఆ జీవితం ఏంటిది అంటే ఆరోగ్యకరమైన జీవితం. ఆరోగ్యము అని అనుకోండి, అర్థం కాకపోతే కానీ. కాకపోతే ఇక్కడ గమనించాలి, శరీరానికి కావలసిన ఆరోగ్యము, దాని గురించిన ఆ లైఫ్ స్టైల్ను ఏ విధంగా శరీరం తెలియచేస్తుందో, అది నష్టము లాభము రెండు తెలియజేస్తుంది. దాన్ని పట్టించుకోకపోతే, దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే అనారోగ్యం ఎలా ఉంటుందో, దాన్ని పట్టించుకుంటే, దాన్ని కన్సిడర్ చేస్తే ఆరోగ్యం ఎలా ఉండి ఆరోగ్యకరంగా మనము ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉంటామో, అలానే ఆధ్యాత్మిక పరిస్థితి కూడా దేవుడు ముందుగా తెలియచేస్తున్నాడు. తన సేవకుని ద్వారా దేవుడు దాన్ని అనౌన్స్ చేశాడు. ఆయన రోజు ప్రయాణము వెళ్ళి అక్కడ అనౌన్స్ చేశాడు. ఏం అనౌన్స్ చేశాడు? మనము అవి గాన గమనిస్తే దేవుని యొద్ద నుంచి నాశనము అన్నది ఆ పట్టణానికి ఏర్పడుతుంది. ఇక్కడ గమనించాలి, ఆ ప్రజలు దేవుని ప్రజల కాదా అన్న ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళు అసలు దేవుడు తెలియదు. వాళ్ళకి ఏ దేవుడు తెలియదు. వాళ్ళకంటూ వాళ్ళ దేవుడు ఉన్నాడు. వాళ్ళ దేవుడు తెలిసినా కూడా వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంది. ఇక్కడ గమనిస్తే గన ఈ 3వ అధ్యాయము వాళ్ళకు దేవుడు తెలియదా అంటే వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. కానీ ఏ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్నది దేవుడు, యెహోవా ఉన్నతమైన దేవుడు తన సేవకుడు యోనా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ పట్టణానికి 40 రోజులలో నాశనము రాబడుతుంది అని నువ్వు పోయి చెప్పు అన్నాడు. ఆయన ఏం చేశాడు? నువ్వు కనికరపూర్ణుడవు, నువ్వు ఆ నాశనాన్ని ఆ ప్రజలను చేయవు, ఎందుకంటే నువ్వు ప్రజలను ప్రేమిస్తున్నావు. ఇక్కడ గమనించాలి, దేవుడు పక్షపాతి అయితే దేవుడు ఆ పట్టణాన్ని పట్టించుకునేవాడు. ఇది చాలా ఒక ఎవిడెన్షియల్ ఇది సమాచారం. ఇది మనకు ఆధ్యాత్మికంగా యెహోవా ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు అన్నదానికి ఆయన ప్రజలు కాకపోయినా, ఆయన ప్రజలకు సంబంధించిన పట్టణం కాకపోయినా అది మహాపట్టణము, అది జనసాంద్రతతో ఆ కాలంలో అభివృద్ధి చెందిన పట్టణాల్లో నినవే మహాపట్టణము అని చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలోని మాట. ఆ ప్రజలు నశించిపోవటానికి ఏమిట్లో నశించిపోతున్నారు అంటే దేవుని ఉగ్రతలో ఎందుకు నశించిపోతున్నారు, ఎందుకు నాశనం వస్తుంది అంటే ఆ బిడ్డల ప్రవర్తన బాగలేదు. దేవునికి
చెడుగా ఉంటుంది. అంటే చెడుగా ఉంది అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన అనేది ఏంటిది, దేవుడు ఇష్టపడని ప్రవర్తన అనేది ఏంటిది అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటివి. మనము ఆ విషయాలు మనం గమనిస్తే దేవునికి ఇష్టమైనటివి ఏంటివి అనేది చాలా ఈ కాలంలో, ఈ భయంకరమైన కాలం ఇది, ఈ ప్రస్తుత కాలం, అధునాతన కాలం ఇది. ఇది ఎట్లాంటిది అంటే క్షణాలు, ఇంతకు ముందు రోజులు లేకపోతే మాసాలు, సంవత్సరాలు క్యాల్కులేట్ చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కాలం ఎంత భయంకరమంటే క్షణాలు ఇంకా అరక్షణము లెక్కేసి అంత ఇమీడియట్గా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు కాలం ఎలా ఉండేవాళ్ళము అంటే దేవుడు ఉన్నాళ్లే, చూసుకుంటాళ్లే అనే కాలం. కానీ ఇప్పుడు ఎట్లున్నారంటే ఆ మనుషులలో ఆ నైజం ఏంటిది అంటే అంత ఓపిక కానీ, అంత సహనం కానీ, అంత మంచితనం కానీ లేదు. క్షణాల్లో ఒక్క మాట అని అనకముందే ఇంకొక మాట కూడా రెడీ అవుతున్న కాలం ఇది. ఆ మాటలు ఇక్కడ మనం గమనిస్తే అవి అక్కడ ఈ అధ్యాయంలో 10 వచనాల్లో గొప్ప సమాచారం ఉంది. ఈ 10 వచనాలలోని మాట మనం గమనిస్తే ఎందుకు ఈ నాశనము అనేది రాబడుతుంది. అందుకనే అక్కడ మనం మళ్ళీ ఒకసారి చదువుకున్న వచన భాగాన్ని గమనిస్తే, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరు గోనపట్ట కట్టుకోండి. ఇది ఏంటిది అంటే దీని ముందు వచనాలు మనం గమనించాలి. మనం గమనిస్తే మొదటి వచనం నుంచి గమనిద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినవే పట్టణమునకు పోయి, నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదయ్యి 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. దేవుని దృష్టిలో ఒక గొప్ప పట్టణము. దేవునికి అది గొప్పదైన పట్టణంగా కనబడుతుంది. కానీ అక్కడ దేవుని ఉగ్రతకు కారణమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. సరి చేసుకోవాలి. లోపాలు సరిదిద్దుకుంటే అవి ఒక గొప్ప ఆశీర్వాదాలలోనికి నడిపింపులోనికి ఇది పట్టణము, అందులో నివసిస్తున్న ప్రజల గురించి చెప్పబడుతున్న మాట. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినవే పట్టణంనకు పోయాను. నినవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణము అంత దూరము సంచరించు, ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనం మగునని ప్రకటన చేయగా ఇక్కడ గమనించాలి. ఒక విపత్కరమైన పరిస్థితి 40 దినాలలో ఏర్పడుతుంది అని ముందుగా తెలియచేశాడు. దేవుడు దేవుని యొక్క సమాచారాన్ని, నాశనం చేసే సమాచారాన్ని తన సేవకుని ద్వారా తెలియచేశాడు. ఆ పట్టణము గొప్పది, అభివృద్ధి చెందినది. ఇక్కడ ఆ పట్టణంలో ఆయనకు సంబంధించిన వాళ్ళు లేరు. కాకపోతే ఆ పట్టణంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన ఎలాంటిది అన్న మాట మనం గమనిస్తే అక్కడ మనము వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంత భయంకరమైన ప్రవర్తన అంటే అక్కడ మనము ఆ వచనాలు గమనిస్తే ఎంత చెడు ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన మీరు తొలగించుకోవాలి అంటున్నాడు. తొలగించుకోవాలి. ఆ 9వ వచనం మనం గమనిస్తే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, దుర్మార్గమైన ప్రవర్తన, ఇక్కడ రాయబడిన లక్షణాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి
దేవుని దృష్టిలో విరోధమైన లక్షణాలు, ఆ పట్టణాన్ని నాశనం చేసే లక్షణాలు. దేవుడు నాశనం చేసే పరిస్థితికి కారణమైన లక్షణాలు ఏంటిది అంటే, మొదటిది దుర్మార్గమైన ప్రవర్తన. రెండవ ప్రవర్తన అక్కడ రాసిన మాట ఏంటిది అంటే, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలి. దుర్మార్గం ఒకటి. రెండవది ఏంటంటే బలత్కారం. ఇంకా నువ్వు కంపల్సరీ నువ్వు చేయడం, ఫోర్స్ఫుల్గా అప్లై చేయడం ఏంటిదంటే బలత్కారం. ఈ బలత్కారం ఈ రెండు ఉన్నాయి, మానివేయవాలని అంటున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇవి ఈ వాళ్ళ నుంచి వస్తున్న చెడు ప్రవర్తన, ఇవి మానుకోవాలి అంటున్నాడు. అవి మానుకోవడమే కాకుండా నువ్వు ఇంకొక పని కూడా చేయాలి. ఓ పట్టణంలో నివసిస్తున్న ప్రజలారా అన్న మాట ఇక్కడ మనం 9వ వచనం 2వ భాగంలోని మాటలు గమనిస్తే, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను జనులు మనఃపూర్వకముగా. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, మనఃపూర్వకమైన మనస్సును ఆ దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే, అక్కడ సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. దేవుడు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దానిలో నుంచి తప్పింపబడాలి ఆ దేవుని ఉగ్రత నుంచి అంటే గమనించాలి. పరిస్థితులను జయించటానికి కూడా ఇదే ఫార్ములా మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి రాజుకి ఏర్పడ్డది. కాబట్టి అది ఎవరికి ఎప్పుడు ఎలా ఏర్పడ్డా కూడా ఆ రాజు ఎంత దేవుడు ఏం కోరుకున్నాడంటే, వీళ్ళు నేను చెప్తే వింటారు అనుకున్నాడు. అలానే తన సేవకుని పంపాడు. అక్కడ ఆ మాటలు మనం గమనిస్తే దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడో రాజు కూడా అంతటి క్విక్ రెస్పాన్స్ అనేది అక్కడ మనం గమనించవచ్చు. 6వ వచనం గమనిస్తే ఆ సంగతి నినవే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ గమనించాలి, ఒక సేవకుడు చెప్తే వినాలనా అన్న స్వభావము చాలా మందికి ఉంటుంది. నాకు దేవుడు చెప్పాలి, దేవుడు నాతోనే మాట్లాడాలి, దేవుడు చెప్తేనే నేను వింటాను అంటాడు. మరి ఈ రాజు దేవుడు యెహోవా అంటే తెలియదు. ఈ రాజుకు ఎలా దేవుణ్ణి సమీపించాలనో కూడా తెలియదు. యెహోవా ఉన్నతమైన దేవుణ్ణి ఎలా సమీపించాలనో కూడా తెలియదు. ఆయన మనం ప్రస్తావిస్తే ఇక్కడ ఆయనకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే, నీవు ఆ గోనెపట్ట కట్టుకొనవలెను. ఏమి 9వ వచనంలోని మొదటి భాగం ఇది. సమస్తం పశువులేమి మనుషులేమి గోనపట్ట కట్టుకోవాలి. ఇది సెకండ్ ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏంటి అంటే, మనుషులు తమ దుర్మార్గతను, మొదటి ఆప్షన్లోని 2 మాటలు ఏంటి అంటే, ముందు నువ్వు దుర్మార్గతను వదులు, రెండవది బలత్కారం వదులు, ఇవి తీసివేసేసుకో, నీ నుంచి ఆ ప్రవర్తనను తిరిగి గోనపట్ట కట్టుకో, నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకో అన్న మాటను మొట్టమొదట ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఆ రాజు. ప్రియమైన దైవజనమ, ఆ రాజును బట్టి రాజ్యం కాపాడబడుతుంది. మనస్సును బట్టి శరీరం కాపాడబడుతుంది. ఏర్పడ్డ పరిస్థితిని జయించాలి అంటే, దేవుడు జోక్యం చేసుకోవాలని కోరుకుంటే నువ్వేం చేయాలి? నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని శక్తిని నువ్వు దేవుని సన్నిధిని నువ్వు ఈ లోకంలో ఆ దేవుడు విడుదల చేయాలి అన్న, దేవుడు తను తాను కనపరుచుకోవాలి అన్న
నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రాజవస్త్రము విడిచి, ఆ రాజు ఏం చేశాడంట, ముందు సింహాసనం నుంచి 3 ప్రాముఖ్యమైన అడుగులు. ఏంటిది? ఫస్ట్ సింహాసనాన్ని దిగాడు, రెండవది రాజవస్త్రం తీసేశాడు, మూడవది గోనపట్ట కట్టుకున్నాడు, నాలుగోదాగా కూడా చెప్పాలి అనుకుంటే కానీ బూడిదలో ఆయన కూర్చున్నాడు. ఇవన్నీ ఏంటివి అంటే ఫస్ట్ సింహాసనాన్ని విడిచాడు. సింహాసనం ఏంటిది అంటే మనసు గర్వం మీద కూర్చునే అలవాటు. మొట్టమొదటిది నేను అన్న ఒక భయంకరమైన సింహాసనం మీద ఉంటుంది మనసు. రెండవది ఏంటిది అంటే రాజవస్త్రం. ఏంటిది అంటే నేను గొప్ప భక్తుల్ని, నాకు ఇంకా వేరేవి ఏమీ అవసరం లేదు, నా అంత భక్తిపరుడు ఇంకొకడు లేడు అన్న వస్త్రం, రాజవస్త్రం లెక్క మనము దాన్ని కట్టుకొని ఉంటాం. ఇంకా మూడవది ఏంటిది అంటే ఇంకా మన దృష్టిలో ఇంకా ఎవ్వరు ఇంకా ఆ గొప్ప వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? మనమే గొప్ప వాళ్ళం, మనమే జ్ఞానవంతులం, మనమే ఎంతో మేధావులం ఉన్న ఆ భయంకరమైన స్థితి. దేవుడు ఏం చెప్తున్నాడు? దానికి ఆపోజిట్ చెప్తున్నాడు. ఏంటిది అంటే ఆ రాజవస్త్రము తీసి గోనపట్ట కట్టుకొని అంటున్నాడు. నీ సహోదరుని, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆ సహోదరుడు అంటే 40 రోజుల్లో నువ్వు పశ్చాత్తాప పడకపోతే దేశము, ప్రజలు, ఆ పట్టణము, ప్రజలు నాశనం అయిపోతారు అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, ఉపవాస దినాల్లోని ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన! పశ్చాత్తాపడటానికి, దేవుడు పశ్చాత్తాపడటానికి అవకాశము ఏర్పడ్డది అక్కడ. ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఇలా చేస్తాడు రాజు, ప్రజలు ఇలా మనసు మార్చుకుంటారు? ఇక్కడ గమనించాలి. రాజు దేవుని మాట విన్నాడు, ప్రజలు రాజు మాట విన్నారు. దేవుడు వాళ్ళని చూసి పశ్చాత్తాపడ్డము అన్నది. అంటే ఆ ఉగ్రతలో నుంచి వారిని తప్పించాడు, నాశనంలో నుంచి తప్పించాడు. ఆ మాటలు క్లియర్గా మనం ఈ 10 వచనాలైనా ఎంత చక్కగా దేవుడు తన సన్నిధిని ఎక్కడైతే నాశనాన్ని చూపాలనుకున్నాడో అక్కడ ఆశీర్వాదాన్ని చూపాలి. ఈ దినం దేవుని ఆశీర్వాదాన్ని చూపాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇక్కడ సింహాసనము దిగి తన రాజవస్త్రము విడిచి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంది. అప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి విడుదలై, చాలా మటుకు మనము ఈ విషయాలను చదువుతాము, వింటాము, ఎంత గొప్ప విశ్వాసం కదా రాజుకు అనుకుంటాము. వీలైతే 2 చప్పట్లు కూడా కొట్టి దేవుని హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీ కృతజ్ఞతలు అని చెప్పి వదిలేస్తాం. ఇక్కడ మనం గమనించాలి దేవుని సన్నిధి. అందుకనే అక్కడ ఇంకొక విషయం గమనించాలి, దేవుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడు. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము ఆయన సన్నిధి అంటే ఎలాంటిదంటే కోపాగ్ని చల్లార్చుకొని గనుక లయము కాకుండా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు అన్నాడు. అంటే ఏంటిది అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా గైడ్లైన్స్లో యాడ్ చేయబడ్డది. ఏంటిది అంటే ఉపవాసము అన్నది చాటించాలి అని చెప్పాడు. ఉపవాసము చాటించడమే కాదు, ఉండాలి కంపల్సరీ అని కూడా చెప్పాడు. అదే ఏమి పుచ్చుకొనకూడదు.
నీళ్ళే కానీ ఆహారమే కానీ ఏది కూడా పుచ్చుకొనకూడదు అని దాని అర్థం. అందుకని పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. ఇక్కడ చూసినారా, మనం గమనిస్తే చాలా మటుకు మనం ఉపవాస దినము ఉన్నప్పుడు టైం చూసుకుంటుంటాం, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు మనము భోంచేయాలి. అట్లాంటి గొప్ప ఉపవాసాన్ని నెరవేరుస్తుంటాం. చాలామంది ఉపవాస దినాలు ఎలా అయిపోతాయా అన్న ఆలోచన మనం కానీ గమనిస్తే నిజంగా ఉపవాసం ఉన్న వాళ్ళకు ఏంది ఇంత తొందరగా అయిపోయినాయా అని ఉంటుంది. కానీ ఉపవాసము ఉండలేని పరిస్థితికి వాళ్ళు ఉంటున్న సంపూర్ణమైన ఉపవాసము కాదు అనే దానికి కూడా ఇంకా ఉపవాస దినాలు ఇంకా 10 రోజులు ఉన్నాయా, ఇంకొక 5 రోజులు ఉన్నాయా అని లెక్కలు వేసుకుంటుంటారు. అంటే అది సంపూర్ణమైన ఉపవాసం కాదు, మనపూర్వకమైన ఉపవాసం కాదు. సంపూర్ణమైన అంటే మనపూర్వకమైన ఉపవాసం కాదు. అక్కడ మనం గమనిస్తే ఎద్దులు గొర్రెలు మన పశువులు అన్ని మేత మేయకూడదు, నీళ్లు కూడా త్రాగకూడదు అవి అని అంత కఠినమైన ఉపవాసాన్ని చాటించాడు. గనులేమి అలుపులేమి అంటున్నాడు. ఈ దినం నువ్వు విశ్వాసము నీకు ఇచ్చాడా దేవుడు? ఆ విశ్వాసం నెరవేరుస్తున్నావా? నెరవేరుస్తున్న బిడ్డలైనా పర్వాలేదు, నెరవేర్చని బిడ్డలు కూడా, విశ్వాసాన్ని నెరవేర్చని బిడ్డలు కూడా ఉంటున్నారు. దేవుని పేరు చెప్పుకుంటారు కానీ దాని యొక్క బలాన్ని పొందుకోరు. అదే మాట మనకు అర్థం కావటానికి గమనిస్తే విశ్వసిస్తాం కానీ విశ్వాసంలో నిలకడగా ఉండకపోవడం. దాని ఉదాహరణ ఏంటిదంటే, పేతురు నీళ్ళ మీద నడిచొచ్చేటప్పుడు దేవుణ్ణి చూస్తున్నంత వరకు మునగలేదు, నీళ్ళని చూసినప్పుడు మునిగిపోయాడు. ప్రియమైన దైవజనమ, పరిస్థితులను చూసి మునిగిపోవటం కాదు, నీ విశ్వాసానికి పదును పెట్టి నువ్వు గోనపట్ట అనుభవంతో దేవుణ్ణి సమీపిస్తే గొప్ప కార్యాలు చేసే దేవుడు, పరిస్థితులను చక్కదిద్దే దేవుడు, మహా గొప్ప దేవుడు. పట్టణము నాశనం కాకుండా ఇక్కడ గమనించాలి, ఆధ్యాత్మిక జీవితాలు నాశనం కాకుండా కాపాడబడటానికి నీవు నేను మనం ఏం చేస్తున్నాం? ఉపవాస దినాల్లో విలువైన అనుభవం ఈ యోనా పత్రిక ద్వారా మనం గమనిస్తే గాన ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు. పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా అంటున్నాడు. దినము దేవుని ఉగ్రత మనుషుల యొక్క తెలివితేటలను లయపరచడానికి దేవుడు ఎంత తన శక్తిని ప్రభావం కలిగి ఉన్నాడు అన్నది కూడా ఈ దినం నువ్వు ప్రూవ్ చేయటానికి దేవుడు ఇది అవకాశం. ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధి తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క ఆ కృపను, కనికరమును, క్షమాపణను నువ్వు ఎలా ప్రత్యక్షపరచాలి అన్నది ఈ దినం దేవుడు యోనా ద్వారా రాజుతో మాట్లాడిన మాటలు మనం కానీ గమనిస్తే గాన అక్కడ మనం గమనిద్దాం. 9వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేం పశువులేం సమస్తమును గోనపట్ట కట్టుకునే వాళ్ళు జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను. దినం మనపూర్వకంగా విశ్వసించు ప్రతి బిడ్డ ఆ గోనపట్ట అనుభవంలో దేవుణ్ణి ఉపవాస దినాలు 40 రోజులు ఇక్కడ కూడా గమనించాలి. వాళ్ళు 40 దినాల్లో నాశనం వస్తుంది, 40 దినాల్లో ఉపవాసం ఉంటున్నాం. ఉపవాస దినాలు ముగించక మున్పే దేవుని సన్నిధి గోనపట్ట అనుభవంలో దేవుణ్ణి మహిమపరచగలిగితే ఎంత దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను చూపగలుగుతున్నావు పట్టణానికి. దేవుడిచ్చిన అవకాశం ఈ దినం మనపూర్వకంగా వేడుకొనవలని అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసి దినం దేవుని వాక్యము యోనా పత్రిక ద్వారా మనతో చాటింపు వేస్తుంది. గోనపట్ట కట్టుకొని దేవుణ్ణి సమీపించాలి. అందుకని 10వ వచనం చివరి వచనంలో గమనిస్తే, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమ,
దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి సమీపించినప్పుడు ఇక్కడ మనం గాన గమనిస్తే గాన మీ మధ్యలో చేసిన వాటిని ఆ, ఆ, మీరు వినటం లేదు అంటాడు. లూకాసు వార్తలో 11వ అధ్యాయము 32వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఈ రెండు భాగాలు మనం గానే గమనిస్తే గాన నినెవే పట్టణ ఆ, వారు ఎలాంటి ఈ విమర్శన దినము వాళ్ళు ఆరోపించే ఆరోపణ ఉంటుంది అన్నది కూడా తెలియచేస్తున్నాడు. ఇంకొకటి కూడా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అయినా నువ్వు గోనపట్ట అనుభవము అవసరమా అంటున్నావా? అక్కడ రాసిన మాట, నీ మధ్యలో చేసిన వాటిని అద్భుతాల కంటే తూరు సీదోనులో చేసింటే వాళ్ళు ఈ పాటికే గోనపట్ట కట్టుకొని తమ ప్రాయశ్చిత్తం కొరకు పశ్చాత్తాపడి ఉందురు అంటాడు. ఈ వచనాలు గాను గమనిస్తే ఎంత భయంకరమైనటివి. 11 మత్తయి సువార్త 11:21లోని మాటలు కూడా మనము ఈ 3 వచనాలు గాన ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవటానికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని సన్నిధి, దేవుడు పని చేయాలి, ఎలా అయినా దేవుడు దానికి జవాబు ఇవ్వాలి అన్న ఆ అంశంలో దేవుణ్ణి సమీపిస్తుంటే ఉపవాస దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే రాజవస్త్రము విడిచి గోనపట్ట కట్టుకొని ముందు సింహాసనాన్ని దిగి, దినం మన జీవితాల్లో ఏర్పడ్డ పరిస్థితులకు నాకేంలే అనుకుంటున్న సింహాసనం నుంచి దిగి రాజవస్త్రం తీసి అనుకోవచ్చు, ఈ దినం ఏ జీవి అయినా ఏ జీవితమైనా నాకేం పని లేదులే, నాకు అవసరం లేదులే అనుకోవచ్చు. కానీ రాజే సింహాసనాన్ని విడిచాడు, రాజవస్త్రాన్ని విడిచాడు. ఈ దినం దేవుని శక్తిని ప్రతిబింబింపచేయటానికి దేవుడు నువ్వు గోనపట్ట కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్న మాటను మనం గమనించాలి. దేవుణ్ణి నువ్వు ప్రత్యక్షపరచాలి అనుకుంటే, పరిస్థితులలో జయం పొందాలనుకుంటే, నువ్వు దేవుని మహిమను పట్టణంలో ప్రచురం చేయాలి అనుకుంటే, దేవుడిచ్చిన ఎంత మహా అద్భుతమైన సలహా ఇది. ప్రభువాని కనికరము క్షమాపణ ఉపవాస దినాల్లో మా ఎడల క్షేమము ఆశీర్వాదంగా మలచండి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి మహిమ పొరుద్దాం, దేవుణ్ణి సమీపిద్దాం, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుడు ఏమైతే కోరుకుంటున్నాడో మనల్ని మనము ఏ దేవుని శక్తి నుంచి అయితే మనము దూరం అవుతూ ఉన్నామో, ఏ దేవుని శక్తి మనము కావాలని కోరుకుంటున్నామో దాని కొరకు నువ్వు నేను మనము చేయాల్సిన పని ఏంటిది అని దేవుడు యోనా ద్వారా మాట్లాడుతున్న మాటలను గమనిద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ వర్షిప్ నైట్ ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగాలని కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మన హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. నాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. యెహోవా మహాదేవుని యొక్క శక్తి పట్టణంలో నాయన కనపరచబడటానికి మీరు ఇచ్చిన యొక్క సలహాను బట్టి కృతజ్ఞతలు. ఆ దినం రాజు తన సింహాసనం దిగాడు, తన రాజవస్త్రమును పక్కన పెట్టి గోనపట్ట కట్టుకొని దేవుని సన్నిధి, దేవుని శక్తి కొరకు బూడిదలైన కూర్చొని నాయన తను తాను తగ్గించుకున్న అనుభవంలో నాయన పట్టణము కాపాడబడ్డది. మహావిశ్వాసుల యొక్క పట్టణము, విశ్వాసులైన పట్టణము కాపాడబడటానికి నాయన గోనపట్ట కట్టుకొని దేవుని సమీపించే మనస్సును నాయన వాక్యం వింటున్న బిడ్డలు, నిన్ను మహిమపరుస్తున్న బిడ్డలు, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్న బిడ్డలను నాయన నిన్ను అలా సమీపించాలి అని తెలియచేస్తున్న మాటను గ్రహించడానికి నీ కృపను అనుగ్రహించండి. రాత్రికాలం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు. విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నిన్ను మహిమపరిచి నీ రాజ్యమును నెరవేర్చు బిడలుగా నాయన నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఉన్నతమైన దేవుని సన్నిధి నాయన వినయ విధేయతలు భయభక్తులతోని నాయన తమ్మును తాము తగ్గించుకొని
యెహోవా ఉన్నతమైన దేవుని నామమును మహిమపరిచి ఆయనను వేడుకొని ఉపవాస దినములలో అలాగూ తగ్గింపు స్వభావంతో దేవుని ఉపవాస దినం నెరవేర్చడానికి నాయన ఈ 40 దినాలు ఉపవాస దినాలలో నాయన ఉపవాసం శ్రేష్టమైనదిగా, ఉపవాస ఆరాధన శ్రేష్టమైనదిగా, ఉపవాస దినాల్లో దేవుణ్ణి సమీపించగలిగిన నాయన ఆ ఉపవాస దినాలుగా నాయన నిన్ను బిడ్డలు సమీపించడానికి సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి నాయన. నీ సన్నిధిని బిడ్డలతో కూడా ఉంచండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, నీవే మా దిక్కు అంటున్న బిడ్డలకు నాయన ప్రార్థన దాటిపోని దేవుడు, కన్నీళ్లు దాటిపోని దేవుడు నాయన. నీ బిడ్డలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తోడుంటున్న దేవుడు ప్రభువా, యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. దుష్టుని ప్రతి క్రియను యెహోవా దైవసం నుంచి దహించి అగ్ని దిగి కాల్చి బూడిది చేయనుగాక ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ వాక్కు చేత నీ బిడల చుట్టూ కావలి కంచుగా ఉంచండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం, నూనెతలు ఫలింపచేయండి, దీవించి ఆశీర్వదించండి, క్షేమం ఆశీర్వాదం దయచేయండి. దయించి అగ్ని స్వరూపమైన దేవుడు భూమి మీద కదులుతున్న దేవుని మందిరంగా నాయన నువ్వు నిలవబెట్టిన విశ్వాసాన్ని, భయభక్తులను నాయన మరొకసారి పునరుద్ధరించుకోవటానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. ఆలోచన చెప్పి జ్ఞానం బోధించండి. సన్నిధిని నీ బిడ్డలతో కూడా ఉంచండి నాయన. ఉపవాస దినాలు నాయన వ్యర్థపరచుకుంటున్నట్లు నాయన దేవుని మహిమను ప్రచురపరచగలిగిన ఉపవాస దినాలుగా నాయన నీ బిడ్డలు నిన్ను మహిమపరచడానికి కృపనీయండి నాయన. అనారోగ్యంతో అస్వస్థతో ఉంటున్న, బాధపడుతున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు నాయన, నీ సన్నిధి మొరపెడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ బిడ్డల పక్షమై ఉండండి ప్రభువా. దినము నాయన నాశనంను తప్పించిన దేవుడు, ఈ దినము పరిస్థితులలో నాయన నీ బిడ్డల పక్షమై ఉండి నాయన దుష్టుని యొక్క క్రియలను లయపరిచి నాయన నెమ్మది సమాధానమును కలుగచే దేవుడు ఎన్నో అని నాయన మీరు అలాంటి గొప్ప కార్యంలో నెరవేర్చమని కూడా బ్రతిమలాడుతున్నాం. మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి నాయన. నీ సమకూడు మేలు జరిగించండి, అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి నాయన. పరీక్షలు రాసిన బిడ్డల్లో విజయం దయచేయండి, ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలు వివాహం విషయంలో జోక్యం చేసుకోనండి, సాటి అయిన సహాయం దయచేయండి నాయన. గొప్ప నాయన కుటుంబ వ్యవస్థకు నాయన, భార్య భర్తలు, కుటుంబం, గర్భఫలం, చేతి పని, కష్టార్థం అలాగూ స్థిరపడినట్లు వివాహ వ్యవస్థను నాయన మీరు దీవించండి, కట్టండి, బలపరచండి ప్రభువా. కనికరించండి, కృప చూపండి నాయన. జ్ఞానము, ఆత్మ నడిపింపు నాయన యవ్వన బిడ్డలకు దయచేయండి. తప్పిపోతున్న నాయన జీవితాన్ని నాయన వ్యర్థపరుస్తున్న ప్రతి మనస్సును, మనస్సాక్షిని గద్దించండి. యేసునామంలో గద్దిస్తున్నాం ప్రభువా. వాక్యంలోని జ్ఞానాన్ని, దేవునిలోని ఆత్మశక్తిని నాయన లోకంలో నాయన యొక్క నాయన ప్రదర్శించగలిగిన నీ కృపను నాయన నీ కృపలో వర్ధిల్లే అవకాశం బిడ్డలకు దయచేయండి నాయన. నీ సన్నిధి నాయన బిడ్డలకు తోడుగా ఉంచండి, సమకూడు మేలు జరిగించండి నాయన. నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి. ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు అని సెలవిచ్చిన దేవుడు, నేను నీ దేవుడని అనువాడని ఉన్నవాడని అని సెలవిచ్చినారు. కృతజ్ఞతలు. రోషం కలిగిన దేవుడని అని సెలవిచ్చారు. నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చినారు. నీ కృతజ్ఞతలు తండ్రి. మీరు మహిమ పొందండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహింపరచు పర్యంతం సంరక్షించి సహ సంఖ్యలో చేర్చము, విజయులకు ఆశీర్వదించము, సమకూడి మేలు జరిగించము. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, శోధనలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం
దేవుడు తన సన్నిధి మనతో కూడా ఉంచాడు. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. సెలవు కీర్తనతో దైవ ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రభు పేరట వందనాలు.